బాగా నిలిచినట్టుందా? మొత్తానికి మన రోడ్ల ఆఫీసరు అమ్మాయికి నాగస్వరం ఊదేశాడు. ఈ ఆయన తెలివితేటలు కాదు, మనమే చెప్పాం కిటుకు. ప్రతి విషయం 15 రోజులు ముందు ఆలోచిస్తాం కదా మనం. అయ్యారు కందంగా అరిచినట్టునా? ఓ రెదవా, దిగు దుకై. ఏలుకోమ్మని బంగారు కోట, నీ మాట నెగ్గించుకున్నావులే. ఆ కుర్రాడు ఇల్లు కాలిసేసి వెళ్ళిపోయాడు. ఆఫీసర్ని తీసుకెడుతూ ఆ ప్రెసిడెంట్ మీ నాన్న అన్న మాట్లాడుతుంటే గోదాట్లో పడి సాగా అనిపించింది. మంచాడు గనక మర్యాదస్తుడు గనక నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోద్ది? దాని ఇష్టమండి, అదేమనుకుంటే జరగాల్సిందే. వచ్చేయమంటే ఆకాశం కిందకు వచ్చేయాల్సిందే, వెళ్ళిపోమంటే భూమి పైకి వెళ్ళిపోవాల్సిందే. మొన్న ఉపసరగలు ఇచ్చినప్పుడు చెప్పలేదండి మీకు అది ఇలా చేస్తుందని? మా నాన్న మంచోడు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. అది అసలు మనిషి కాదండి, త్యాగతనండి. అసలు మనిషి అంటే అలాగే ఉండాలి. తనకు నచ్చిన దాన్ని మనసారా ప్రేమించడం, ప్రేమించిన ప్రతి దాన్ని తనకు మాత్రమే ఉండేలా దక్కించుకోవడం, దక్కించుకున్న ప్రతి దాన్ని జీవితాంతం దాచుకునే మనిషి అంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ సచ్ పీపుల్. అంజీ, అమ్మాయి గారు తమ సామాన్లు అట్టుకెళ్ళడానికి వచ్చారండి. అదండి. బాగుందమ్మా, పొమ్మన్నారు వచ్చేసాం. ఇంకా ఇక్కడికి వచ్చి కూడా సామాన్ తగలు పెట్టేయాలా? ఆఫీసర్ గారు మీకేం భయం లేదు, మనకు ఆ దేవుడే దిక్కు. మీ సామాన్లు ఎక్కడున్నాయో చెప్పండి, మనం మా ఇంటికి వెళ్తున్నాం. మా ఇంటికి వెళ్దాం. ఆయనే ఆడుకునే బంతి కాదు, అక్కడ తంతే ఇక్కడ పడ్డానికి, ఇక్కడ తంతే అక్కడ పడ్డానికి. ఆయనే రారు, అంతే కదండి. నేను అడిగింది ఆయన్ని, నేను చెప్పేది నీకు. నువ్వెవరే నాకు చెప్పడానికి? నువ్వెవరే నాకు చెప్పడానికి? ఎన్ని మొక్కలు తిరిగిపోతున్నావు నా తల్లి. అబ్బాబ్బా, ఉండండి ఉండండి ఉండండి. చూడండి మిస్ జయలక్ష్మి గారు, నాకంటూ కొన్ని అలవాట్లు ఉన్నాయి, మీకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. నా అలవాట్లను చూసి మీరు బాధపడటం, మీ పద్ధతిని చూసి నేను బాధపడతాను. అసలు ఇదంతా ఒక బాధాకరమైన విషయం అండి. ఎందుకు వచ్చినాను వదిలేండి ప్లీజ్. మిమ్మల్ని తీసుకెళ్లేది మా ఇంటి పరువు కోసం. పరువు సరేనండి, నా సంగతి ఆలోచించరే. నేను మామూలు మనిషి అనుకున్నారా? రోజుకి 2 సీట్లు కలుస్తాను, నిద్ర పట్టకపోతే అరుస్తాను, పడితే గురక పెడతాను, వాగాలంటే వాగుతాను, ఇంకా చేయాలి. తపస్సు చేస్తారు, మేడ మీద నుంచి దూకుతారు. కరెక్ట్. చూడండి, ఇచ్చిన మాట ప్రకారం మీ పని పూర్తయ్యే వరకు మా ఇంట్లో ఉంచుకోవడం, మా మర్యాద దక్కించుకొని పంపడం. మీరేమైతే మాకే. అంజీ, సామానంతా పట్రా. కింద కిళ్ళి కొట్టుకెళ్ళి రెడ్ విల్స్ ప్యాకెట్ పట్టరా. ఏ హిల్స్ అంటే? ఇది చూపించి ఇలాంటి దొర పట్టరా. బాబు సుసం తాగేమ్మానండి, తాగేస్తానండి. ఈ మేడ మీద చురికేమ్మానండి, ఊరికేస్తానండి. కానీ సిగరెట్లు నమ్మని చెప్పండి బాబు, జయమ్మ గారికి తెలుస్తానండి. ఏంటి జయమ్మ గారు? జయమ్మ గారు ఆవిడంటే నువ్వు భయపడాలి, నేనెందుకు భయపడాలి? వెళ్ళి సిగరెట్స్ పట్టరా, రెడ్ వేల్స్. వెళ్ళా. అదొకటి పద్ధతి బాబు. ఏమిటా పద్ధతి? ప్రపంచంలో ఇంకెవరికి పద్ధతి లేవా? ఈడు పద్ధతి కరెక్టా? బలి చెప్తాను. ఏదో 10 రోజులు ఉండటం కోసం నా అలవాట్లు మార్చుకోమంటే నా వల్ల కాదు. సి మిస్టర్ అంజీ, అన్ని చెప్పాం, వాటికి ఒప్పుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇష్టం లేకపోతే చెప్పే మనం వెంటనే వెళ్ళిపోతాం. అంజీ, మనకెందుకురా? ఆయన గారు సిగరెట్లు కాస్త మనకెందుకు, బీడీలు కాస్త మనకెందుకు, ఒళ్ళు కాల్చుకుంటే మనకెందుకు? ఊళ్ళో వాళ్ళందరికీ మనం చెప్తున్నావా, వాళ్ళ గురించి పట్టించుకుంటున్నావా? ఏదో చెప్పాలనిపించింది చెప్పాం, వింటే వింటారో లేకపోతే లేదు. 4 కాదు 40 తెచ్చి పడే. అందరికీ చెప్తున్నామా, అందరికీ చెప్తున్నామా? కావాలంటే ఇంకా తెప్పిస్తాను. చెప్పాలనిపించింది చెప్పాను. ప్రాణం మీద ప్రేమ ఉంటే వింటారు. నాకు ప్రాణం మీద ప్రేమ కంటే ప్రేమ మీద ప్రాణం. థ్యాంక్ యూ. మీరు తెచ్చింది నాకు కావాలి కనుక, నేను పారేసింది మీకు ఇష్టం లేదు కనుక. పారేసింది మీకు ఇష్టం లేదని చెప్పా. బాగుందండి, చాలా బాగుందండి. ఆవిడ గారికి ఇష్టం లేదని సిగరెట్లు మానేశారు. రేపు అన్నం తిండ మానేమంటుంది, మానేస్తారా? రోడ్లు వేయడం మానేమంటుంది, మానేస్తారా? బట్టలు మానేస్తారా? మీలో ఏవో కొత్త కొత్త మార్పులు కనిపిస్తున్నాయండి. ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి అర్థమవుతుంది, మీరు జైలు ప్రేమిస్తున్నారు అంతే. మాడిన అట్టే మిగిలిందిలే, మాడిన అట్టే మిగిలిందిలే, నా
ఈ కడుపుకు ఇది చాలులే. ఏమండి? ఏమిటండి ఇది? ఆమ్లెట్. తినేద్దామని? ఆఫ్ కోర్స్. ఇది ఇంకా ఆమ్లెట్ అనుకున్నారా? మర్చిపోకు బాబు, ఇలాంటివన్నీ తిని మీరు రోగం తెచ్చుకుంటే మా ఇంట్లో రోగం వచ్చి రోడ్లు ఆగిపోయాయని ఊరంతా మమ్మల్ని దుమ్మెత్తిపోస్తారు. నీకు పుణ్యం ఉంటుంది గాని మమ్మల్ని 10 మంది నోళ్లలో పారేయకండి. రేంజీ పెట్రా. మీకెందుకండి శ్రమ? మీకోసం కాదులేండి, మా పరువు కోసం, మా మర్యాద కోసం. ఉత్త పెసరట్లు నేను తినలేను. ఉప్మా కూడా ఉంది, తినండి. ఏంటి దబాయిస్తారంటే? ఏదో ఆప్యాయంగా తినండి అనాలి. తినండి. సలాదా కదా. అమ్మో, మీ కొంప మునిగిపోయిందండి. మిమ్మల్ని నా దేవుడు కూడా రక్షించలేడు. ఏ? మొన్న మీకేం చెప్పాను? మీరు జైని ప్రేమిస్తున్నారని చెప్పానా? ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఏంటి? జై మిమ్మల్ని ప్రేమిస్తుంది. అబ్బాబే అదేనా చిట్టి? అదేం లేదు, జై మిమ్మల్ని ప్రేమిస్తోంది అంతే. పాప పిచ్చమ్మాయి. పెద్ద మీరు మాత్రం పిచ్చోళ్ళు కానట్టు. మీరు పిచ్చోళ్లే. చూడండి, సిగరెట్లు మానిపించేసింది. మానేశారు. అది ప్రేమ కాదంటారు. సరే, పెసరట్లు పెట్టి ఏమీ లేని దానికి ఇంత పెద్ద కట్టు కట్టింది. అది ప్రేమ కాదంటారు. ఏ ప్రేమ లేకపోతే మీకోసం ఊరి చివరికి వచ్చి మిమ్మల్ని తొంగి తొంగి చూస్తుందా? ఎవరు? అటు చూడండి. ఎవరు? మాట్లాడకుండా అటు చూడమంటుంటేను. ఇంకా తిరగారపల్లికి రోడ్లు పడ్డట్టే నాయనా. ఆవిడేమో చెప్పదు, బెట్టు, మీరేమో అడగరు, నూతిలో పిరికి. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే చూసుకుంటూ కట్లు కట్టుకుంటూ కూర్చుంటారు. దీనికి ఏం చెయ్యాలి బాబు? ఏం చెయ్యాలి? ఇలా రండి, ఇలా రండి అంటుంటే. నేను ఆఫీసర్ని, అలా చేయకూడదు. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే ఎలా కుదురుతుంది? నాకెన్ని కష్టాలు వచ్చారా నాయన? రండి చెప్తాను. అదేంటి సార్ అలా నవ్వుతున్నారు? అప్పుడప్పుడు పెళ్ళాలను ఏడిపించడం చాలా సరదాగా ఉంటుంది కదా. ఏడిపించడం నవ్వించడానికి అయితే పర్వాలేదు సార్. వాళ్ళు నిజంగా ఏడ్చారనుకోండి, మనం నవ్వులు పాలు అయిపోతాం. తిరుపతి జీబాబు, చిట్టి తల్లి, చిట్టి ఏంటమ్మా? చిట్టి చిట్టి, ఈ అమ్మాయి మీకు తెలుసా? బాగా తెలుసండి. ట్రైన్ కింద పడి సాగుతుంటే మా కానిస్టేబుల్స్ తీసుకొచ్చారు. చిట్టి తల్లి, ఏమిటిదంతా? మా వీచివరా టైలర్ అప్పారావు కొట్టు పెట్టాడండి. చాలా మంచోడండి. మంచి మంచి జాకెట్లు కుడతాడు. అచ్చం జైప్రద్ జాకెట్లా కుడతాడండి. చాలా బాగుంటాడండి. అసలు అతను మాట్లాడుతుంటేనే నవ్వొచ్చేస్తుందండి. సరే సరే, సంగతి చెప్పు. అప్పారావు నేను పెళ్లి చేసుకుంటే నేను ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదండి. ఒకసారి షాప్కి వెళ్ళి టైలర్ అప్పారావు నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అడిగానండి. అప్పారావు మాట తక్కిచ్చాడు, సరేనన్నాడండి. తర్వాత ఏం జరిగింది? సిగ్గు వస్తుంది, నేను చెప్పను బాబు. చిటి, ఏం జరిగిందో చెప్పు. ఏమిటండి ఇలాంటివన్నీ బయట చెప్పుకుంటారేంటి? చెవులో చెప్తారండి. తప్పం బాబు, తప్పని చెప్తున్నాను కదా. ఇదిగో ఇలా చాలా ఉంటుందో మాట్లాడిన అంతే. మాట్లాడినని చెప్తున్నాను కదా. జరిగింది ఏదో జరిగిపోయింది. ఎలాగో మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకోడు. అందుకని అన్నవరం వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాడండి. మరి దారి ఖర్చులకి డబ్బులు కావాలి కదండి. అందుకని నా నగలు, మా నాన్న దాచుకున్న డబ్బు తీసుకున్నానండి. తీరా చూస్తే రాజమండ్రిలో అప్పారావు కనిపించలేదండి. నన్ను టికెట్ అడిగారండి. మరి నేను అన్నానండి, అప్పారావు వచ్చి అన్నవరంలో టికెట్ ఇస్తాడని చెప్పానండి. నా మాట వినిపించుకోకుండా నన్ను ఇక్కడ దించేశారండి. నేనేం చేయని చెప్పండి? ఒక్కరిని 3 రోజుల నుంచి అన్నమే తినలేదు. ఓ పక్కేమో ఆకలి. అందుకని చచ్చిపోదాం అనుకున్నానండి. ఈ పోలీసు వాళ్ళేమో నన్ను చావనివ్వలేదు. అప్పారావు నా కోసం ఎక్కడ వెతుకుతున్నాడో ఏంటో పాపం. రామ్మా, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? అమ్మ బాబోయ్, మీ ఆవిడ నన్ను సూటిపోటి మాటలతో దెప్పుతుంది. వద్దు, నేను రాను నాయన. సరే, మీ ఊరికి వెళ్దాం పద. మా ఊరికా? వద్దండి, మా నాన్న చంపేస్తాడు. వెళితే అప్పారావుతోనే వెళ్ళాలి. ఓ పని చేయండి పోనీ,
నన్ను ఆ రైలు పట్టాల దగ్గర దింపేయండి. ఎవరూ చూడకుండా ఏదో రైలు కింద పడి చచ్చిపోతాను. ఏ చిట్టి చచ్చా దళపతి సార్ ఇలా నీకు అభ్యంతరం లేకపోతే ఈ అమ్మాయిని 2 రోజులు వింటూ ఉంచుతాను. 2 రోజులైతే పర్వాలేదండి. సరే నువ్వు వెళ్ళే సామాన్ తీసుకుని జీప్లో పెట్టు. రామ్మా.